వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. సో ఈ వీడియోలో మనం జనవరి 2026కి సంబంధించినటువంటి నేషనల్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీనిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశం మనం చూసుకుంటే ఏవిజీసీ సెక్టర్కి సంబంధించి న్యూస్లో కనిపిస్తూ ఉంది. మరి అయితే ఈ సెక్టర్కి సంబంధించి ఎందుకు న్యూస్లో ఉంది, దానితో పాటు ఏవిజీసీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి, దానికి సంబంధించి రెలవెంట్లో ఎక్కువ ఎన్ని జాబ్స్ని క్రియేట్ చేయబోతూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో ముందుగా చూస్తే ఏవిజీసీ అని మనం పిలుస్తూ ఉన్నాం. సో లైక్ ఏవిజీసీ. సో ఏ అంటే యానిమేషన్ అని, సో యానిమేషన్ అని, వి అంటే విజువల్ ఎఫెక్ట్స్ అని, అదేవిధంగా జీ అంటే గేమ్స్ అని, అదేవిధంగా సి అంటే కామిక్స్ అని. సో ఇట్లా ఈ 4 రంగాలకు సంబంధించి అభివృద్ధి చేసేటువంటి కాన్సెప్టే ఈ యొక్క ఏవిజీసీ అనేటువంటి అంశం న్యూస్లో ఉంది. అంటే ఇక ప్రభుత్వము ఏవిజీసీ సెక్టార్ని, అంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ప్రభుత్వాలన్నీ కూడా ఏవిజీ సెక్టార్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అంటే యానిమేషన్ రంగాన్ని, విజువల్ ఎఫెక్ట్స్ రంగాన్ని, గేమ్స్ని అంటే ఆన్లైన్ గేమ్స్ని, అదేవిధంగా కామిక్స్ని అభివృద్ధి చేయాలని ఆలోచనలో ఉన్నారు. అయితే ఈ 4 సెక్టార్లు కలిపి వీటిని ఆరెంజ్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నాం. వి కాల్ ఇట్ యాజ్ ఆరెంజ్ ఎకానమీగా పిలుస్తూ ఉన్నాం. సో ఈ ఎకానమీని డెవలప్ చేసి దాదాపు రాబోయేటువంటి 2030 కల్లా 2 మిలియన్ ప్రొఫెషనల్స్కు ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది జనరేట్ చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే రాబోయేటువంటి ఈ సెక్టర్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం కానీ, స్కిల్ని పెంచి తద్వారా వారికి ఈ యొక్క ఉపాధిని కల్పించేటువంటి అంశంగా మనం చెప్పవచ్చు. ఇటీవల మనం చూస్తే యూట్యూబ్ కానీ, సోషల్ మీడియా కానీ అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి క్రియేట్ చేసినటువంటి వీడియోలే మనకు ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. కాబట్టి వాటికి సంబంధించి వ్యూవర్షిప్ వస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇక ఉన్నటువంటి యువతని కూడా ఈ యొక్క సాంకేతికత వైపు తీసుకువెళ్ళి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే ఒక ఏవిజీ సెక్టార్ని డెవలప్ చేస్తున్నారు. దీన్నే ఆరెంజ్ ఎకానమీగా మనం పిలుస్తున్నాం. ఇక దానితో పాటు మనం చూసుకున్నట్లయితే ఈ ఆరెంజ్ ఎకానమీ డెవలప్మెంట్లో భాగంగా ప్రభుత్వము ముందుకు వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ముంబై వేదికగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వీళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ముంబైలో ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో, సో వారు ఏవిజీ కంటెంట్ క్రియేట్ ల్యాబ్లను దాదాపు మనం చూసుకుంటే స్కూల్స్లో 15,000 స్కూల్స్లో, అదేవిధంగా 500 కాలేజీలలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. సో ఇట్లా ఈ విధంగా కాలేజీలలో ఈ ల్యాబ్లను ఏర్పాటు చేసి ఆ స్టూడెంట్స్కు, యూత్కు ట్రైనింగ్, స్కిల్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతూ ఉన్నారు. దట్ ఈజ్ ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా దాని తర్వాత ఇక్కడ ఆరెంజ్ ఎకానమీ అన్నారు. అంటే ఆరెంజ్ ఎకానమీ అంటే ఏవియేషన్కి సంబంధించింది, ఏవిజీసీ సెక్టర్కి సంబంధించింది. అవి కాకుండా ఇంకేమైనా ఎకానమీ ఉందా అంటే ఉంది అండి. సో దానినే మనం వి కాల్ ఇట్ యాజ్ బ్లూ ఎకానమీగా పిలుస్తూ ఉన్నాం. ఇది కూడా తరచుగా మనకి ట్రెండింగ్లో ఉంది. సో నిన్న జరిగినటువంటి ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా, యూపీఎస్సీ నిర్వహించినటువంటి ఎగ్జామ్లో కూడా ఈ యొక్క బ్లూ ఎకానమీకి సంబంధించినటువంటి క్వశ్చన్ని అడగటం జరిగింది. అంటే క్వశ్చన్ని వాళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క బ్లూ ఎకానమీ అనేటువంటిది దానికి నోడల్ మినిస్ట్రీగా ఎవరు ఉన్నారు అనేటువంటి క్వశ్చన్ అడగటం జరిగింది. సో కాబట్టి ఈ బ్లూ ఎకానమీకి నోడల్ మినిస్ట్రీగా సో మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ వారు ఉండటం జరిగింది. ఇది యూపీఎస్సీ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్లో నిన్న నిర్వహించినటువంటి ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్గా మనం చెప్పొచ్చు. మరి అయితే అసలు బ్లూ ఎకానమీ అంటే ఏంటి అంటే, ఇక ఫిష్ రంగానికి సంబంధించి ఆక్వా రంగాన్ని అంటే లైక్ మనం చెప్పాలి అంటే ఈ సముద్రంలో, సో భారతదేశం చుట్టూ ఉన్నటువంటి సముద్రం, అది అరేబియన్ సీ కావచ్చు, ఇండియన్ ఓషన్ కావచ్చు, బే ఆఫ్ బెంగాల్ కావచ్చు, ఇవి ఉన్నటువంటి 3 సముద్రాలలో ఉన్నటువంటి విలువైనటువంటి ఖనిజాలను వెలికి తీయటం, అదేవిధంగా ఫిష్ మత్స్య సంపదని తీసుకురావటం, సో తీసుకొచ్చి మత్స్య సంపద ద్వారా రెవెన్యూ జనరేట్ చేయటం, అదేవిధంగా భారతదేశానికి 3 వైపులో ఉన్నటువంటి సముద్రాలలో ఉన్నటువంటి ఖనిజాలు, మినరల్స్ అంటే లైక్ కాల్షియం అనో, సాల్ట్ అనో, ఫాస్ఫేట్స్ అనో, సల్ఫేట్స్ అనో లాంటి ఖనిజాలను వెలికి తీసే ద్వారా రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కాన్సెప్టే ఈ యొక్క బ్లూ ఎకానమీ. అంటే కంప్లీట్గా వాటర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో వాటర్లో ఉన్నటువంటి ఫిష్ కావచ్చు, ప్రాన్స్ కావచ్చు, దానితోపాటు యొక్క మినరల్స్ అండ్ మైన్స్ కావచ్చు, వాటిని వెలికి తీసి వాటి ద్వారా వాటిని ప్రాసెసింగ్ చేసి రెవెన్యూ జనరేట్ చేసేటువంటి కాన్సెప్ట్ వచ్చేసి బ్లూ ఎకానమీ అంటాం. ఆరెంజ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేసి యానిమేషన్ రంగాన్ని, విజువల్ ఎఫెక్ట్స్ రంగాన్ని, అండ్ గేమ్స్ రంగాన్ని, కామిక్స్ రంగాన్ని, అల్టిమేట్గా గ్రాఫిక్స్ రంగాన్ని డెవలప్ చేసేటువంటి కాన్సెప్ట్గా మనం చెప్పొచ్చు అండి. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూసుకున్నట్లయితే, నెక్స్ట్ కాన్సెప్ట్లో
ఫార్మర్స్ ఇన్కమ్ సంబంధించినటువంటి అంశం మాట్లాడుతున్నారు. మరి ఈ కోవలో ఫార్మర్ యొక్క ఇన్కమ్‌ని అభివృద్ధి చేయడానికి ఒక కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు రావడం జరిగింది. ఆ కొత్త కాన్సెప్టే భారత్ విస్తార్ అనేటువంటి కాన్సెప్ట్. మరి ఈ యాస్పెక్ట్‌లో మనం తెలుసుకోవాల్సిన అంశం భారత్ విస్తార్ అంటే ఏమిటి? అది దేనికి సంబంధించిందో తెలుసుకోవాలి. ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అంశాలుగా మనం చెప్పవచ్చు అండి. ఒకటి భారత్ విస్తార్ అంటే ఫుల్ ఫామ్ చూద్దాం. భారత్ అంటే ఇండియా అందరికీ తెలిసినదే. విస్తార్ అంటే వెర్చువల్లీ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్సెస్. నథింగ్ బట్ వ్యవసాయంలో సాంకేతికతని అభివృద్ధి చేసి, వ్యవసాయంలో సాంకేతికత జోడించి, తద్వారా వ్యవసాయ ఉత్పాదనను పెంచడమే భారత్ విస్తార్ అనేటువంటి ప్రాజెక్ట్‌గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. యాజ్ సింపుల్ యాజ్ సింపుల్. భారత్ విస్తార్ అంటే ఏం లేదు. సో ఇప్పుడున్నటువంటి కొత్త టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మిషన్ లెర్నింగ్ కానీ, దాంతోపాటు ఈ యొక్క శాటిలైట్ డేటా ఉపయోగించుకొని వ్యవసాయంలో ఎక్కడి వరకు ఈ ఉత్పాదన జరుగుతుంది, ఏ ప్రాంతాల్లో పంట వేస్తూ ఉన్నారు, ఎటువంటి దిగుబడి వస్తుంది, ఆ ప్రాంతంలో ఆ దిగుబడి రావడానికి గల కారకాలు ఏంటి అనేటువంటి అంశాన్ని అంతా కూడా డేటా అనాలిసిస్ చేయటమే భారత్ విస్తార్ అనేటువంటి ప్రాజెక్టు అనమాట. సో ఫైనల్ అవుట్పుట్ వీ హ్యావ్ టు గెట్ ద మోర్ ప్రొడక్టివిటీ, దట్ ఈస్ ద థింగ్. సో ఈ యొక్క డేటా తీసుకొని డేటా అంతా కూడా అనాలిసిస్ చేసి ఫార్మర్స్కి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. మీరు పలానా మీ ల్యాండ్లో ఇటువంటి లైక్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, లైక్ నైట్రోజన్ అని, పాస్పరస్ అని, పొటాషియం అని, సల్ఫర్ అని, జింక్ అని, ఇట్లాంటి విధంగా మీ యొక్క అగ్రికల్చర్ ఫీల్డ్లో ఇటువంటి ఫెర్టిలైజర్స్ అనేటువంటివి ఉన్నాయి. తద్వారా మీ యొక్క పంట ఈ పంటను వేస్తూ అత్యధిక మీకు దిగుబడి వస్తుందనేటువంటి ఇన్ఫర్మేషన్ని రైతులకు ఇస్తుంటారు. దాన్ని ఏమంటామంటే లైక్ బై ప్రొవైడింగ్ కస్టమైజ్డ్ అడ్వైజరీ సపోర్ట్ అండి. సో రైతులకి కావాల్సినటువంటి సలహాలు వారి యొక్క ల్యాండ్ బేస్ చేసుకొని కస్టమైజ్డ్ అడ్వైజ్ని అంటే సలహాలని ఈ యొక్క భారత్ విస్తార్ ప్రాజెక్ట్ ద్వారా ఇస్తూ ఉంటారు. మరి దీని బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి ఇంకొక అంశం మనం చెప్తే, దీనికి బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి అంశం దాన్ని మనం పిలుస్తుంటాము ఎస్హెచ్సి. అంటే ఎస్హెచ్సి అంటే సాయిల్ హెల్త్ కార్డ్స్ అని మనం పిలుస్తూ ఉంటామండి. సో గతంలో కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కలిసి జాయింట్ వెంచర్గా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భూభాగాలకు సంబంధించి, వ్యవసాయ భూములకు సంబంధించి ఆ భూములలో ఎటువంటి ఎరువులు ఉన్నాయి, ఎటువంటి పెస్టిసైడ్స్ ఉన్నాయి అనేటువంటి ఎనాలిసిస్ అంటే సాయిల్ టెస్ట్ని చేయడం జరిగింది. సో ఈ యొక్క సాయిల్ టెస్టింగ్ మొబైల్ వ్యాన్స్ ఉపయోగించి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని నిజవర్గాలకు పర్యటించి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి భూమి యొక్క మట్టి నమూనాని సేకరించి దానిలో ఈ నైట్రోజన్ కంటెంట్ ఎంత ఉంది, పాస్పరస్ ఎంత ఉంది, పొటాష్ ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, జింక్ ఎంత ఉంది, పాస్పేట్స్ ఎంత ఉన్నాయి అనేటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు డేటా తీసుకొని దానికి కార్డ్స్ రూపంలో రైతులకు సాయిల్ హెల్త్ కార్డు రూపంలో ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. సో జరిగిన తర్వాత అంటే ఆ డేటా అంతా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది ఇప్పుడు. సో ఆ డేటా యూస్ చేసుకొని ఇంకా ఫర్దర్గా అనాలిసిస్ చేసి ఉత్పాదన ఎలా పెంచాలనేటువంటి ఆలోచన చేస్తుంటారు ఈ యొక్క భారత్ విస్తార్ అనేటువంటి ప్రాజెక్ట్ ద్వారా. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం చూద్దాం. సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్ సంబంధించి శ్రీ మార్ట్స్ ఫర్ రూరల్ ఉమెన్ అనేటువంటిది న్యూస్లో ఉంది అండి. సో లైక్ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్, సెల్ఫ్ హెల్ప్ అంటే స్వయం సహాయక గ్రూప్స్ అంటే సంఘాలు. సో స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి మహిళలను వ్యాపారవేత్తలుగా మార్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకువస్తూ ఉన్నారు. అవే శ్రీ మార్ట్స్ ఫర్ రూరల్ ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ అని కొత్త కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఉన్నారు. సో దీని యొక్క అంబిషన్ ఏంటి అంటే ఈ యొక్క స్కీమ్ యొక్క అంటే శ్రీ మార్ట్స్ యొక్క అంబిషన్ ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను లక్షాధికారులుగా చేసేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. ఇది ఒక ఇన్ఫర్మేషన్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ కోవలోనే గతంలో లఖ్పతి దీదీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో లాంచ్ చేశారు. లాంచ్ చేయడం ద్వారా ఈ ప్రోగ్రాం ద్వారా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు డెవలప్మెంట్ అవ్వడం జరిగింది. మహిళల యొక్క సాధికారత సాధించడం జరిగింది. సో ఆ కోవలోనే మళ్ళీ దానికి శ్రీ మార్ట్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని యాడ్ చేసి తీసుకొస్తూ ఉన్నారు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఫర్దర్గా చూస్తే మనకి ఇప్పుడు ఇటీవల ఈ సంవత్సర కాలంలో అగ్రిమెంట్స్ న్యూస్లో ఉన్నాయి. దాన్నే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అని అంటాం. సో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. సో తెలుగులో దీన్ని ఫ్రీ అంటే స్వేచ్ఛ, ట్రేడ్ అంటే వాణిజ్యం, అంటే అగ్రిమెంట్ న్యూస్లో ఉండటం జరిగింది. సో ఒకసారి ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటో ఒకసారి చెప్పిన తర్వాత
ఏ ఏ దేశాలతో ఏ అగ్రిమెంట్స్ చేసుకున్నారో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఒక దేశం, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా అనేటువంటి ఒక దేశం, మనకు నచ్చినటువంటి దేశం, ఆ దేశం ఏదైనా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్, ఎక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రష్యా అని అనుకుందామండి. సో భారతదేశం మధ్య రష్యా మధ్య ఒక అంగీకారం జరుగుతుంది. ఆ అంగీకారంలో ఏముంటుంది అంటే ఇండియాకి చెందినటువంటి వస్తువులు రష్యాకి వచ్చినప్పుడు రష్యా వెంటనే దానిపైన దిగుమతి చేసుకోవాలి ఆలస్యం చేయకుండా. దిగుమతి చేసుకోవడంతో పాటు ఈ ఇండియాకి చెందినటువంటి వస్తువులపైన ఎటువంటి అధిక సుంకాలను విధించొద్దు. దాన్నే టారిఫ్ అని అంటాం. అంటే అధిక సుంకాలను విధించొద్దు. దాంతోపాటు ఇంకొక డ్యూటీ అని అంటాం. దాన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ. వి కాల్ ఇట్ యాజ్ యాంటీ డంపింగ్ డ్యూటీ అని మనం పిలుస్తూ ఉంటామండి, ఏడిడి. సో ఇట్లా యాంటీ డంపింగ్ డ్యూటీ ఇండియా నుంచి వచ్చినటువంటి ప్రొడక్ట్స్ పైన వేయొద్దు, టారిఫ్లు వేయొద్దు. ఇన్ ద సిమిలర్ వే రష్యాకి చెందినటువంటి వస్తువులు ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇండియా కూడా రష్యా వస్తువులను వెంటనే ఇంపోర్ట్ చేసుకోవాలి. దానిపైన ఎటువంటి అడిషనల్ టారిఫ్ అనేటువంటిది వేయొద్దు. దాంతోపాటు యాంటీ డంపింగ్ డ్యూటీ అనేటువంటిది వేయొద్దు. ఇలా వేయొద్దు అని అగ్రిమెంట్స్ చేసుకుంటారు చూసారా, దాన్ని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం. అట్లా ఇండియా ఏ దేశంతో అయితే అగ్రిమెంట్స్ చేసుకుంటుందో ఆ దేశానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇంపోర్ట్స్ చేసుకునేటప్పుడు వాటిపైన ట్యాక్స్లు వేయొద్దు. అదేవిధంగా యాంటీ డంపింగ్ డ్యూటీని వేయొద్దు. ఇన్ ద సిమిలర్ వే మన వాళ్ళు కూడా వాళ్ళకేయరు, వాళ్ళు మనకేయరు అన్నట్టు. అయితే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. యాంటీ డంపింగ్ డ్యూటీ అంటే ఏంటి అంటే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం ఉంది అనుకోండి. భారతదేశము చైనా వస్తువుని దిగుమతి చేసుకుంటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ అనుకుందాం. సో చైనాలో ఫోన్స్ తయారు చేయడం అనేటువంటిది చాలా తక్కువ ఖర్చుతో కూడుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చైనాలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ అక్కడ తయారు చేయడానికి ₹1000 ఖర్చు అవుతుంది. అదే ఫోన్ మన భారతదేశంలో ఉత్పత్తి చేయడానికి ₹10,000 ఖర్చు అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి రా మెటీరియల్ అనేటువంటిది లేదు కాబట్టి మన దగ్గర ఎక్కువగా అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి రా మెటీరియల్ తక్కువగా ఉంది కాబట్టి సో ఇండియాలో ఒక ఫోన్ తయారు చేయడానికి 10,000 ఖర్చు అవుతుంది. చైనాలో ఆ ఫోన్ తయారు చేయడానికి ₹1,000 ఖర్చు అవుతుంది సాధారణంగా చూస్తే. సో అప్పుడు చైనా నుంచి ఇండియాకి వస్తువు వచ్చినప్పుడు చైనా సంబంధించినటువంటి వస్తువు అదే ఫోన్ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యే ఖర్చు ₹1000. మరి వాళ్ళు ఇక్కడ అమ్మాలంటే జనరల్గా చూసుకుంటే ఒక ₹1,000 ప్రాఫిట్ వేసుకున్న వాళ్ళు 2,000కి అమ్ముతారు, ₹2,000కి అమ్ముతారు. మరి ఇండియాలో ఒక వస్తువుని తయారు చేయడానికి ₹10,000 ఖర్చు అయింది. అప్పుడు అమ్మాలి అంటే కనీసం ఒక ₹1,000 లాభం వేసుకున్న ఒక ₹11,000కి అమ్మాలి. అంటే అదే ఫోను భారతదేశం తయారు చేసిన ఫోను 11,000కి మార్కెట్లో అమ్ముతూ ఉంటే అదే ఫోను అదే స్పెసిఫికేషన్స్ ఉన్నది చైనా ఫోను ఇండియన్ మార్కెట్లో ₹2,000కి అమ్ముతూ ఉన్నారండి. అప్పుడు ప్రజలు సాధారణంగా 2,000కి వచ్చేటువంటి ఫోన్ కొంటారా, లేదంటే 11,000కి వచ్చేటువంటి ఫోన్ కొంటారా? ఏది తక్కువగా వస్తే అదే కొనుక్కుంటాం. కాబట్టి మనం చైనా ప్రోడక్ట్ని కొంటాం. అంటే క్రమేపీ ఇక్కడ ఏమవుతుంది, భారతదేశానికి చెందినటువంటి వస్తువుని కొనకుండా పక్కన పెట్టేసి అతి తక్కువగా రేటు వస్తుందని చైనా వస్తువుని కొనటం మొదలు పెడుతుంటాం. అంటే క్రమేపీ భారతదేశం ఉత్పత్తి చేసినటువంటి వస్తువులపైన డిమాండ్ అనేటువంటిది తగ్గి భారతదేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థలు, స్వదేశీ కంపెనీలు మూతపడేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఉత్పత్తి చేసి అమ్మడానికి కొనేవాళ్ళు లేరు. ఎందుకంటే అధిక ధర అవుతుంది, ఉత్పాదన ఖర్చు ఎక్కువ ఉండటం వల్ల. చైనాలోనేమో అది అధిక ఉత్పాదన ఖర్చు అనేటువంటిది తక్కువ అయ్యి అమ్మే రేటు కూడా తక్కువ అమ్మడం ద్వారా ప్రజలందరూ కూడా చైనా వస్తువులనే కొంటూ ఉన్నారు. సో చైనా వస్తువులన్నీ కూడా యూజ్ అండ్ త్రో పాలసీ ఉంటుంది. అది వర్క్ చేసినంత రోజులు వర్క్ చేసిన తర్వాత తీసుకుపోయి ఆ గార్బేజ్లో వేస్తూ ఉంటాం. సో యూజ్ అండ్ త్రో పాలసీ ఉంటుంది చైనా వస్తువులకు సంబంధించి. సో ఆ ఉద్దేశంతో కూడా ప్రజలు వీటిని ఎక్కువగా కొంటుంటారు. తద్వారా స్వదేశీ వ్యవస్థలన్నీ కూడా కుప్పకూలుతూ ఉంటాయి. మరి స్వదేశీ వ్యవస్థలన్నీ కూడా కుప్పగూలితే అది భారతదేశానికి ఆర్థిక పురోగతికి సంబంధించి, జీడిపికి సంబంధించి చాలా నష్టం కలుగజేస్తుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ని పెంచుతుంది. మరి అది లేకుండా ఉండటానికి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే రక్షణ చర్యలు తీసుకుంటాయి. ఆ రక్షణ చర్యలలో భాగంగా ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు ఈ చైనాకు సంబంధించినటువంటి వస్తువు పైన ఒక డ్యూటీ వేస్తారు. ఆ డ్యూటీ ఫర్ ఎగ్జాంపుల్ చైనా ప్రోడక్టు, ఇండియా ప్రోడక్టు మార్కెట్లో సేమ్ ఉండాలనుకోండి. అప్పుడు
జనరల్‌గా ఇండియా ప్రొడక్ట్ 11,000 అమ్ముతున్నప్పుడు, చైనా వాళ్ళు 2,000 అమ్ముతున్నప్పుడు, ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, దానిపైన 9,000 రూపీస్ వరకు ఒక టాక్స్ ఏస్తుంది, సుంకం విధిస్తుంది. దాన్నే మనం యాంటీ డంపింగ్ డ్యూటీ అని పిలుస్తాం. వి కాల్ ఇట్ యాస్ యాంటీ డంపింగ్ డ్యూటీ అంటాం. యాంటీ డంపింగ్ టాక్స్ అయినా పిలవచ్చండి. అంటే 9,000 రూపీస్ ఆ యొక్క చైనా వస్తువు పైన గవర్నమెంట్ వేసినప్పుడు, ఖచ్చితంగా అప్పుడు చైనా వస్తువుని మార్కెట్‌లో ఎంతకు అమ్మాల్సి ఉంటుంది? 11,000 రూపాయలకి అమ్మాల్సి ఉంటుంది. అప్పుడు మార్కెట్‌లో చైనా ఫోన్ ఎంత? 11,000. ఇండియా ఫోన్ ఎంత? 11,000. అప్పుడు ఇక కన్జ్యూమర్ డెసిషన్ తీసుకుంటాడు. ఏది కొనుక్కోవాలనేటువంటి దాన్ని కన్జ్యూమర్ డెసిషన్ మేరకు కొనుక్కుంటాడు. అంటే ఇక అది ఇండియా ప్రొడక్ట్ కొంటే ఇండియాకి మంచిది. చైనా ప్రొడక్ట్ కొంటే చైనాకి మంచిది. సో, వన్ సైడ్ డెసిషన్ ఉండవన్నట్టు. ఎందుకంటే ఈక్వల్ ప్రైజెస్ ఉన్నప్పుడు. సో, కాబట్టి ఇట్లా స్వదేశీ కంపెనీలను కాపాడడానికి ప్రభుత్వం విధించేటువంటి ఈ టాక్స్ ఏదైతే ఉందో దాన్నే యాంటీ డంపింగ్ డ్యూటీ అని మనం పిలుస్తూ ఉంటాం. సో, దీని నుంచి కూడా కాస్త రిలీఫ్ అనేటువంటిది ఉంటుంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అనేటువంటివి చేసుకున్నప్పుడు. దట్ ఈస్ ద పాయింట్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్. సో, ఇటీవల భారతదేశము కొన్ని దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చేసుకోవడం జరిగింది. ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ చూసుకుంటే ఇనిషియల్‌గా ఇండియా యూరోపియన్ యూనియన్‌తో చేసుకుంది అండి. ఐరోపా సమైక్యతతో చేసుకుంది. సో, ఇండియా ఐరోపా సమైక్యతతో చేసుకున్నటువంటి ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ ఏదైతుందో ఇది భారతదేశానికి అదేవిధంగా యూరోపియన్ యూనియన్ దేశాలందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకు అంటే ఒక విధంగా చూస్తే యూరోపియన్ యూనియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా చాలా ఎక్కువ. దాదాపు మనం 146 కోట్ల జనాభా కలిగినటువంటి దేశం. అంటే ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం మన భారతదేశం. అంటే ఇక్కడ యూరోపియన్ యూనియన్‌కు పెద్ద మార్కెట్ భారతదేశంలో రూపంలో దొరుకుతుంది. ఇన్ ద సిమిలర్ వే ఈ యూరోపియన్ యూనియన్ కంట్రీలో ఉన్నటువంటి దేశాల కౌంట్ చూస్తే 27 దేశాలు ఉండటం జరిగింది. అండ్ ఇండియాకి కూడా పెద్ద మార్కెట్‌గా మనం చెప్పొచ్చు. అంటే ఇక్కడ డబుల్ బెనిఫిట్స్ ఉంటా ఉన్నాయి. సో, కాబట్టి ఇండియాకి చాలా మేలు జరుగుతుంది. అంటే యూరోపియన్ యూనియన్‌తోనే మనం అగ్రీమెంట్ చేసుకున్నామంటే 27 దేశాలతో అగ్రీమెంట్ చేసినట్లు లెక్కే. సో, కాబట్టి మనము ఈ అగ్రీమెంట్‌ని మదర్ ఆఫ్ ది అగ్రీమెంట్స్‌గా మనం పిలవచ్చు. సో, మదర్ ఆఫ్ ది ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్‌గా పిలవచ్చు. సో, ఈ అగ్రీమెంట్‌ని మనం చేసుకోవడం జరిగింది. ఇక దీని తర్వాత మళ్ళీ ఇటీవల ఇండియా ఇంకొక దేశంతో అగ్రీమెంట్ చేసుకుంది. ఇండియా మేడ్ అన్ అగ్రీమెంట్ విత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దీనికి సంబంధించి అగ్రీమెంట్‌లో చూస్తే 18% టారిఫ్ విధిస్తున్నారు. గతంలో చూసుకుంటే 25-50 టారిఫ్ ఉండేది. ఇండియా ప్రొడక్ట్స్ పైన యూఎస్ఏ విధించింది. దాన్ని ఇటీవల యూఎస్ఏ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసి ఆ 25-50% ఏదైతే టారిఫ్ ఉందో దాన్ని తగ్గించి 18%కి మార్చుతూ ఉన్నారు. ఇది ఒక అగ్రీమెంట్‌గా మనం చెప్పవచ్చు. సో, అట్లా యూఎస్ఏతో అగ్రీమెంట్ చేసుకున్నాం. గతంలో న్యూజిలాండ్ అనేటువంటి దేశంతో అగ్రీమెంట్ చేసుకున్నాం. యునైటెడ్ కింగ్డమ్‌తో అగ్రీమెంట్ చేసుకున్నాం. ఆస్ట్రేలియాతో అగ్రీమెంట్ చేసుకున్నాం. అట్లా వివిధ దేశాలతో ఈ యొక్క స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను మనం చేసుకోవడం జరిగింది. ఇదొక ఇంపార్టెంట్ అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అంశంగా చెప్పవచ్చు. ఇప్పుడున్నటువంటి తరుణంలో ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ అనేవి బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. కాబట్టి ఎగ్జామ్స్‌లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. దట్ ఈస్ ద పాయింట్. ఇంకొక అంశం చూద్దాం. సో, హైదరాబాద్‌లో ఒక కార్యక్రమం అనేటువంటిది జరిగింది. సో, గదే ఇండియా డిజిటల్ కాన్క్లేవ్ అనేటువంటి కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ వేదికగా జరిగింది. మరి దీనిని నిర్వహించినది చూసుకుంటే ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉదయపూర్ వారు నిర్వహించారు. హైదరాబాద్‌లో నిర్వహించారు. జనవరి 30, 2026 నిర్వహించారు. టీ హబ్ ఏదైతే ఉందో అక్కడ నిర్వహించారు. మరి దీని యొక్క థీమ్ ఇతివృత్తం తీసుకుంటే అంటే ఇండియా డిజిటల్ కాన్క్లేవ్ యొక్క ఇతివృత్తం మనం తీసుకుంటే రెసిలియంట్ అండ్ ఇన్క్లూజివ్ నేషన్ బిల్డింగ్ మనం చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ అంశం. ఎందుకంటే ఇది ఒక అంతర్జాతీయ వేదికగా జరిగినటువంటి అంశం. హైదరాబాద్‌లోనే జరిగింది కాబట్టి టీజీపీఎస్సీ ఎగ్జామ్స్‌లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియా. ఇంకా ఫర్దర్‌గా చూస్తే దీనిలో వీళ్ళు ఫోకస్ చేసినటువంటి అంశాలు ఏంటి అంటే డిజిటల్ ఇండియా అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసిందో దానిని అనుసరించి భారతదేశంలో తెలంగాణలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ని డెవలప్ చేయటం. అదేవిధంగా ప్రతిదీ కూడా ఆన్‌లైన్ సర్వీసెస్‌ని ప్రారంభించడం. దాంతోపాటు పరిపాలన అనేటువంటిది ట్రాన్స్‌పరెంట్‌గా అంటే ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి తావివ్వకుండా పరిపాలన అనేటువంటిది ట్రాన్స్‌పరెంట్‌గా నిర్వహించటం. అదేవిధంగా ఎఫిషియెంట్ పరిపాలనలో సామర్థ్యాన్ని పెంచడం. అదేవిధంగా పరిపాలన అంతా కూడా సిటిజన్ సెంట్రిక్‌గా
అంటే ప్రజల యొక్క బాగోగులు చూసే విధంగా పరిపాలన ఉండాలనేటువంటి అంశంతోనే ఈ యొక్క కాన్క్లేవ్ అనేటువంటిది జరిగింది. ఇదొక అంశంగా చెప్పొచ్చు. ఇంకా ఇంకొక అంశం చెప్తా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో, సో కృత్రిమ మేధోశక్తి ఏదైతే ఉందో, సో దానిని అనుసరించి అనేక రంగాలలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావాలనేటటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క డిజిటల్ కాన్క్లేవ్ అనేటువంటిది జరిగింది. సో దీనిలోనే ఫోకస్ చేస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే, ఆర్టిఫిషియల్ టెక్నాలజీని ఉపయోగించి హెల్త్ కేర్ రంగాన్ని డెవలప్ చేయడం, డెసిషన్ మేకింగ్‌ని డెవలప్ చేయడం, అదేవిధంగా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డయాగ్నోస్టిక్స్ అంటే వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా ఏఐ టెక్నాలజీతో చేయాలి అని చెప్తూ ఉన్నారు. దాంతోపాటు పర్సనలైజ్డ్ ఎడ్యుకేషన్‌ని అందించడం, ప్రకృతి వైపరీత్యం నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్‌ని చేయటం. సో, అట్లా ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. దీనిని ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇండియా డిజిటల్ కాన్క్లేవ్ అనేటువంటిది జరిగింది. దట్ ఈస్ ద పాయింట్. ఇంకా ఫర్దర్‌గా మనం చూస్తే వీళ్ళు ఇదే కాన్క్లేవ్‌లో ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీని డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి పంచాయత్ ఆఫీస్‌కి, ప్రతి ఇంటికి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అందాలి అని చెప్తా ఉన్నారు. ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏంటి అంటే ఇది లైక్ మనకి నేరుగా టెలివిజన్ అందిస్తుంది. నేరుగా ఇంటర్నెట్‌ని అందిస్తుంది. నేరుగా టెలిఫోన్ టెలిఫోన్ సౌకర్యాన్ని టెలికాం సౌకర్యాన్ని అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రతి ఒక్కరికి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇదొక డిస్కషన్ వీరు చేయడం జరిగింది. దట్ ఇంకొక పాయింట్ చూస్తే ఇక్కడ పీపీపీ మోడ్‌లో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్ మెథడ్‌లో అంటే ఇక ప్రభుత్వము, ప్రైవేట్ వ్యవస్థ 2 కూడా భాగస్వామ్యంతో ఈ యొక్క డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, కొత్తగా ఇన్నోవేషన్ చేయాలి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్స్‌పర్టైజ్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఈ యొక్క ఇండియా డిజిటల్ కాన్క్లేవ్ 2026 అనేటువంటిది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.